హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ చిత్ర తిరునల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ నుంచి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాము. ఈ పర్టికులర్ జాబ్ నోటిఫికేషన్కి ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ మోడ్లో మనము 15th of March 2024 నుంచి 15th of April 2024 లోపు మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి డిఫరెంట్ స్ట్రీమ్స్కి సంబంధించిన వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తున్నారు. సో వాటికి సంబంధించి 1 by 1 డీటెయిల్స్ చూద్దాం రండి. సో జూనియర్ ఇంజనీర్ సివిల్కి సంబంధించిన వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి మనము 60% తోటి బీటెక్ సివిల్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. నాలెడ్జ్ ఇన్ క్యాడ్ అనేది మనకు అడుగుతూ ఉన్నారు. 44,900 నుంచి 1,42,400 వరకు మనకైతే ఇక్కడ పే స్కేల్ రేంజ్ ఉంది. సెలక్షన్ ప్రాసెస్ రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ ద్వారాగా క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ కార్డియాలజీకి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఈ జాబ్కి మనం బీఎస్సీ అండ్ అలానే పోస్ట్ గ్రాడ్యుయేషన్ 1 year కార్డియాక్ క్యాత్ ల్యాబ్కి సంబంధించి మనము కోర్స్ అనేది కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈ జాబ్కి అప్లై చేయొచ్చు. అండ్ అలానే 3 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. హాస్పిటల్ ఫీల్డ్లో అట్లీస్ట్ 200 బెడ్స్ కెపాసిటీ ఉన్న హాస్పిటల్లో మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి కంప్యూటర్ ఆపరేషన్స్కి సంబంధించి. లేదా బీఎస్సీ కంప్లీట్ చేసుకొని డిప్లొమా ఇన్ కార్డియాక్ క్యాట్ ల్యాబ్ టెక్నాలజీ ఆఫ్ 2 years డ్యూరేషన్ కోర్స్ కంప్లీట్ చేసుకొని 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ రేంజ్ 35,400 నుంచి 1,12,400 వరకు ఉంది. అండ్ నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ ఎనెస్థీషియన్కి సంబంధించి మనకు వేకెన్సీస్. ఈ జాబ్ కూడా మనం బీఎస్సీ కంప్లీట్ చేసుకొని 1 year సర్టిఫైడ్ కోర్స్ ఆఫ్ స్పెషలైజేషన్ ఇన్ ఎనెస్థీషియా మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే 3 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతూ ఉన్నారు. లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ లేదా బిఎంఈ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ కంప్లీట్ చేసుకొని డిప్లొమా ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ లేదా 2 years డిప్లొమా ఇన్ ఆపరేషన్ థియేటర్ అండ్ ఎనెస్థీషియన్ టెక్నాలజీ లేదా వీటికి ఈక్వలెంట్ కోర్సెస్ కంప్లీట్ చేసుకొని 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. లేదా బీఎస్సీ ఎనెస్థీషియన్ టెక్నాలజీ లేదా ఆపరేషన్ థియేటర్ అండ్ ఎనెస్థీషియన్ టెక్నాలజీ కంప్లీట్ చేసుకున్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈ కోర్సెస్తో పాటు మనకు 4 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. పే స్కేల్ రేంజ్ 35,400 నుంచి 1,12,400 వరకు పే స్కేల్ రేంజ్ ఉంది. రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ ద్వారాగా మన క్యాండిడేట్స్ని రిక్రూట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ న్యూరాలజీకి సంబంధించిన వేకెన్సీస్. ఈ జాబ్కి మనము బీఎస్సీ కంప్లీట్ చేసుకుని ఉండాలి. అండ్ అలానే 1 year సర్టిఫికేట్ లేదా డిప్లొమా ఇన్ న్యూరో టెక్నాలజీ లేదా వాటికి ఈక్వలెంట్ కోర్స్ కంప్లీట్ చేసుకొని 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. లేదా బీఎస్సీ కంప్లీట్ చేసుకొని 2 years సర్టిఫైడ్ లేదా డిప్లొమా ఇన్ న్యూరో టెక్నాలజీ కోర్స్ కంప్లీట్ చేసుకొని 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. లేదా బీఎస్సీ న్యూరో టెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కంప్లీట్ చేసుకొని 4 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ రేంజ్ 35,400 నుంచి 1,12,400 వరకు ఉంది. అండ్ నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ ఐఎస్ అండ్ ఐఆర్కి సంబంధించిన వేకెన్సీస్. ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాలి. అండ్ అలానే 2 years కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ రేడియోగ్రఫీలో. అండ్ అలానే 5 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు రేడియాలజీ అండ్ ఇమేజింగ్కి సంబంధించి. లేదా ఈ జాబ్కి మనము 3 years బీఎస్సీ రేడియోగ్రఫీ కంప్లీట్ చేసుకుని 4 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మనం ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మెడికల్ రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్కి మనము బీఎస్సీ బయాలజికల్ సైన్స్ విత్ డిఎంఆర్ఎస్ లేదా బిఎంఆర్ఎస్ కంప్లీట్ చేసుకొని 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నట్లయితే మనము మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. లేదా 2 years జాబ్ ఎక్స్పీరియన్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఫర్ 2 years సర్టిఫికేట్ కోర్స్ అనేది చేస్తున్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ లైబ్రేరియన్ కమ్ డాక్యుమెంటేషన్కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఈ జాబ్కి మనము 60% తోటి డిగ్రీ అనేది పాస్ అవ్వాలి. అండ్ 60% మార్క్స్ ఇన్ బిఎల్ఐఎస్సి ఉన్నట్లయితే మనం ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే 3 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ఈ ఫీల్డ్కి సంబంధించి. పే స్కేల్ రేంజ్ 35,400 నుంచి 1,12,400 వరకు ఉంది. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ సివిల్కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్కి మనము 3 years ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకోవాలి 60% తోటి. 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. పే స్కేల్ రేంజ్ 29,200 నుంచి 90,300 వరకు ఉంది. రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ ద్వారాగా క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు.
నెక్స్ట్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్కి చూసినట్లయితే ఇక్కడ కూడా డిప్లొమా కంప్లీట్ చేసుకోవాలి 60% తోటి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో. అండ్ అలానే 2 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో పే స్కేల్ రేంజ్ సేమ్ టు సేమ్ అంతే ఉంది. అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్ సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఈ జాబ్కి మనము 50% తోటి డిగ్రీ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అలానే కంప్యూటర్ ఆపరేషన్స్కి సంబంధించి మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. సో పే స్కేల్ రేంజ్ 25,500 నుంచి 81,100. అండ్ నెక్స్ట్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్కి సంబంధించి వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఈ జాబ్కి మనము 10th క్లాస్ తర్వాత ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ అన్నట్లయితే ఈ జాబ్కి మనం అప్లై చేసుకోవచ్చు. శాలరీ రేంజ్ 21,700 నుంచి 69,100 వరకు ఉంది. అండ్ నెక్స్ట్ కుక్కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో 10th క్లాస్ పాస్ అయ్యి కుకింగ్కి సంబంధించి సర్టిఫైడ్ కోర్స్ కానీ మనం కంప్లీట్ చేసుకుని 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నట్లయితే మనం ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. శాలరీ రేంజ్ 21,700 నుంచి 69,100 వరకు ఉంది. రిటర్న్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ ద్వారాగా క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సో ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి మనకి అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలానే ఫీజ్ పేమెంట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని ఫీజ్ పే చేసి మీరు ఈ జాబ్కి అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సీరియల్ నెంబర్ 1 నుంచి 7 లోపు ఉన్న వేకెన్సీస్కి అప్పర్ ఏజ్ 35 years ఫ్రెండ్స్. సీరియల్ నెంబర్ 8 నుంచి 12 లోపు ఉన్న వేకెన్సీస్కి అప్పర్ ఏజ్ 30 years. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ అప్లై చేసేటప్పుడు మనం రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, మన లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, అండ్ అలానే మన సిగ్నేచర్ సాఫ్ట్ కాపీ, అండ్ అలానే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి సాఫ్ట్ కాపీస్ మెయింటైన్ చేయాలి. అండ్ అలానే అప్లికేషన్ ఫీజు చూసినట్లయితే అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 500 రూపీస్ ప్లస్ జిఎస్టీ అనేది ఇక్కడ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్, ఉమెన్ క్యాండిడేట్స్ ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ అలానే మనం మూవ్ ఆన్ అయినట్లయితే సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. రిటర్న్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ ద్వారాగా క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. కాల్ లెటర్స్ మనము అఫీషియల్ వెబ్సైట్లో మనమైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సో హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్కి మనము ఆన్లైన్ మోడ్లోనే అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా అప్లై చేసుకోవాలి. మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఆ లింక్స్ ద్వారాగా మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.